అందరి ముందు దొంగని చేస్తావు కదరా, ఈ ఆటింగ్ ఆపేద్దాం, బండి ఎవరితో తేల్చేద్దాం. సరే తేల్చేద్దాం, ఏం భయమా కదా? పద. ఏయ్ ఏంటి నాటకాలు ఆడుతున్నావా? భయం లేదన్నావు కదరా, తేల్చేద్దాం పద బండి. దొంగంటారా, తెలిసేద్దారా. ఎక్కడికి? రాబే, బండి నీదా, ఇప్పుడు తెలిపోద్దిరా. కొనక ఒక బండి కొంటే ఎప్పటికీ డైజెస్ట్ అవ్వట్లేదే. మంచి బండ్రా బాబు. ఏంద్రా? నమస్తే అన్న. ఎవరు అన్నా? నేనన్నా, నేషనల్ కాలేజ్ అర్జున్ ని. మొన్న నీ దగ్గర బైక్ కొన్నాగా. ఓహో అర్జున్, బైక్ కొన్నావు? ఆ విషయం ఆడికి చెప్పన్నా, బైక్ ఆడదంటే దొబ్బేస్తున్నాడు ఇక్కడ. అవునరా బై, ఆనికి బండి నేనే అమ్మినా. అయినా నువ్వెవడా నా బైక్ అమ్మడానికి? నేను ఉన్నా, నా బండి నా ఇష్టం, ఎంతమందిగా నమ్ముకుంటారా? మర్యాదగా నా బైక్ ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇక్కడ అమ్మేటి అన్ని దొంగ బండ్లేరా. ఈ విషయం పోలీసు వాళ్ళకు కూడా తెలుసు. ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోపో. అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, నా బైక్ నాకు ఇచ్చేయమన్నా ప్లీజ్ అన్న. నా ఫ్యామిలీ మొత్తం దానిపైన ఆధారపడుతున్నా. మీ గొడవ ఏముందో మీరు చూసుకోరు. పొద్దున పొద్దున వస్తారు. సెకండ్ హ్యాండ్ బైక్ అని చెప్పి అమ్మేస్తావు కదా, మాకు బాగా తోలు తీరింది. ఏంటి ఏంటంటరా, పద్దాలు చేద్దాం పద. ఎంతసేపు ఇలా నిలబడతారా? తొందరగా ఏదో తేల్చండి. ఏంట్రా తేల్చేది? వీడి వల్ల చిన్నప్పటి నుంచి నా మీద చేసుకొని మా నాన్న కూడా నా గొప్ప పగలు కొట్టాడు. అందరి ముందు దొంగ అనిపించుకున్నాను. జరిగించాలు, నా బైక్ నాకు కావాలంతే. ఏంట్రా నీ బైక్? అది నా డబ్బుతో నేను కొనుక్కున్న బైక్, అది నాది. దానివల్ల నా ఫ్యామిలీ రన్ అవుతుంది. నీ ఫ్యామిలీ రన్ అయితే నాకేంటి, 10K రన్ అయితే నాకేంటి, బైక్ మాత్రం ఇచ్చేది లేదు. అయినా నువ్వెవడేరా ఇవ్వడానికి? నేనే తీసుకెళ్తాను. బైక్ మీద చెయ్యేసి చూడు, అది చెయ్యి ఉండదు. ఏంటి బెదిరిస్తున్నావా? చిచ్చి వేసి చూడు. నీ అర్జున్ ఆలోచించరా, ఇది కరెక్ట్ కాదేమోరా. మహేష్ ఆగరా, ఆగరా, నా మాట వినరా. ఈ కొట్టుకోవడం కరెక్ట్ కాదురా. అర్జున్ వద్దురా. చెప్పేది వినరా. ఈ బండి నీదంటే ఆడికని ఏం జరుగుద్ది, ఆడిదని డిసైడ్ చేస్తే నీకని ఏం జరుగుద్ది. ఎంత ఆలోచించి నీ బండి మీ ఇద్దరిదేరా. ఇంక మేము చెప్పడానికి ఏమీ లేదురా. మీరిద్దరూ జెన్యునే కాబట్టి మీరే డిసైడ్ చేసుకోండి. రండిరా. కరెక్టేరా, మీరిద్దరూ జెన్యునే, వాళ్ళే తెలుసుకుంటారు. రండిరా. చూడండి నాయన, గొడవల వల్ల సమస్యలు పరిష్కారం కావు. ఇందాకడి నుంచి నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీ సమస్య నాకు అర్థమైంది. దీన్నే సంస్కృతంలో సందిగ్ధావస్థ అంటారు. బెంగాలీలో బందర్ లడ్డు అంటారు, గుజరాతీలో గాడిద గుడ్డు అంటారు, కాకినాడలో కాజా అని కూడా అంటారు. మాకెందుకండి ఈ సోదంతా? వెళ్ళి పని చూసుకోండి. ఆవేశపడుకు నాయన, మీ సమస్యకు పరిష్కారం చెప్దామని వచ్చాను. ఈ బండే కదా మీకు సమస్య. ఇదే లేకపోతే మీకు గొడవలే ఉండవుగా. దీన్ని
పెట్రోల్ బస్ తగలబెట్టేయండి. చా సైడ్ స్టాండ్ వేసి పక్కన పెట్టేయండి అన్నంత ఈజీగా చెప్పారు స్వామి. మీకు దండం, బయలుదేరండి. అయినా మీరేంటండి బైక్ ఎవరికైనా మేం కొట్టుకుంటుంటే అసలు ఎవరికి లేకుండా తగలబెట్టేమంటారేంటండి? కదా, దానికి ఒకటే మార్గం ఉంది. సమస్య మీ ఇద్దరిది కాబట్టి దాన్ని సమానంగా పంచుకోండి. దేన్ని? బైక్నా? కాదు, రోజుని. అవును, ఈ బండిని ఎలాగో పంచుకోలేరు, అందుకని రోజును పంచుకోండి. ఒక రోజుని సమానంగా విడగొట్టి ఎవరి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు వాడుకోండి. అప్పుడు ఎవరికి ఏ సమస్య ఉండదుగా. ఇలా ఎన్ని రోజులు? ఇంకో బైక్ కొనుక్కునేంత వరకు. నాకు కలెక్షన్కి టైం అయింది, నేను వెళ్ళాలి. హలో, రేపు పొద్దున 7ంటికి. ఎక్కడ? ఇక్కడే, రోజు ఇక్కడే ఎక్స్చేంజ్ చేసుకుంటాం.